ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు చాలా రోజుల తర్వాత ఒక ప్రముఖ కంపెనీ నుండి జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది. సో మనకు రేడియంట్ అప్లయన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నమాట. సో ఆ యొక్క హైదరాబాద్లో ఉన్న ప్రముఖ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుండి ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ అనేది రావడం అయితే జరిగింది. సో రేడియంట్ అప్లికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చేసి ఈ యొక్క కంపెనీలో ఎటువంటి జాబ్స్ అనేది తెలుసుకుందాం. సో మనకు తెలిసిన చాలామంది స్టూడెంట్స్ లాస్ట్ ఒక 9 months బ్యాక్ అయితే ఒక కంపెనీ డీటెయిల్స్ అనేది రావడం జరిగింది. ఆ కంపెనీలో మనకు తెలిసిన వాళ్ళు, సో సబ్స్క్రైబర్స్ అని కాకుండా చాలా తెలిసిన వాళ్ళు ఈ యొక్క కంపెనీలో అయితే ఇప్పుడు మంచి జాబ్ రోల్ అయితే చేస్తున్నారనమాట. సో మనం కూడా ఈ యొక్క వీడియోలో రేడియంట్ అప్లికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఎటువంటి జాబ్ రోల్స్ ఉన్నాయి, ఏంది కథ అనేది ఏమని వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంతకన్నా ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఫ్రెండ్స్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనకు రేడియంట్ అప్లికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వచ్చేసి ఎటువంటి జాబ్ రోల్ అయితే ఉన్నాయి, దానికి కావాల్సిన ఎటువంటి క్వాలిఫికేషన్ కావాలి, మెయిల్ ఫీమేల్సా, ఏజ్, శాలరీ, ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి, వర్క్ లొకేషన్ ఎక్కడ, ఎలా అప్లై చేసుకోవాలి అనే కంప్లీట్ ప్రాసెస్ వచ్చేసి మనం వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా కంపెనీ నేమ్ వచ్చేసి రేడియంట్ అప్లికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇదే పేరు మీరు గూగుల్లో సెర్చ్ చేసిన దానిలో గూగుల్లో ఉండే కంపెనీ డీటెయిల్స్ కూడా మీరు చూడవచ్చు అనమాట. ఇన్ కేస్ ఏమైనా ఉంటే కనుక మీరు గూగుల్ సెర్చ్ చేయొచ్చు. గూగుల్లో మనకు డీటెయిల్స్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి మనకు ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో హైరింగ్ అనేది చేసుకుంటున్నారు. సో ఎవరైతే జాబ్స్ కావాలనుకున్న వాళ్ళు ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో అయితే మనము వర్క్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. సో క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, ట్రిపులీలో డిప్లొమాలో వచ్చేసి ఈసీ, మెకానికల్ కావచ్చు, ఎన్ని డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే. నార్మల్గా వచ్చేసి మీరు ఎస్ఎస్సి ఇంటర్, డిగ్రీ, డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క జాబ్లో అయితే మీరు జాయిన్ అయితే వచ్చు ఫ్రెండ్స్. మెయిల్ ఫీమేల్స్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అన్నమాట. మెయిల్ ఫీమేల్స్ ఎవరైనా సరే ఒక జాబ్ అనేది కూడా మీరు జాయిన్ అయితే వచ్చు. ఈ యొక్క జాబ్లో జాయిన్ అవ్వాలంటే మనకు ఎన్ని సంవత్సరాలు ఉండాలంటే 18 సంవత్సరాల నుండి 26 సంవత్సరాలు ఉన్న మధ్యలో ఉన్న ఈ యొక్క మెయిల్ ఫీమేల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి జాయిన్ అయితే వచ్చు అన్నమాట. సో ఈ యొక్క జాబ్స్కి వచ్చేసి మనకు శాలరీ ఎంత పే చేస్తారంటే 10,000 నుండి 15,000 వరకు అయితే నెలకు శాలరీ ఫర్ మంత్ మనకు శాలరీస్ కూడా పే చేస్తారన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు ఈ యొక్క రేడియంట్ అప్లికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్లో 200 జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి, 200 ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. హైదరాబాద్ లొకేషన్లో అయితే మనము జాబ్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వీళ్ళ బ్రాంచ్లో అయితే వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. వెన్యూ ఎక్కడంటే మనకు నాగ్ ట్రైనింగ్ సెంటర్ నియర్ కలెక్టరేట్, నర్సరావుపేట, పల్నాడు డిస్టిక్. సో పల్నాడులో వచ్చేసి ఇంటర్వ్యూ డేట్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. రేపు 8వ తారీఖు 11వ నెల 2022, 8వ తారీఖు 11వ నెల 2022 నాడు కండక్ట్ అయితే చేస్తున్నారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. ఇన్ కేస్ మీరు టీఎస్ కానీ లేకపోతే ఏపీలో వేరే లొకేషన్స్ ఉంటే కనుక కాంటాక్ట్ నెంబర్ అని ఉంది కదా కింద, రిజిస్ట్రేషన్ లింక్ కింద, ఆ యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా మీరు కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్. కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏదైనా ఆన్లైన్ ద్వారా ఏదైనా జాబ్ ప్రొవైడ్ ఛాన్సెస్ ఏమైనా ఉంటే కనుక వాళ్ళు మీకు డీటెయిల్స్ అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.